వివాదాలకు దూరంగా ఉంటాడని పేరొందిన పెద్ద తరహా రాజకీయ నాయకుడు అతడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు కీలక పదవి దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ ఫ్యాన్ పార్టీలో ఆయనకు అడుగడుగునా అవమానాలు తప్పలేదు. అయినా సర్దుకుపోయారు. గత ఎన్నికల్లో పార్టీ సూచించిన వారి విజయం కోసం పనిచేశారు. కానీ ప్రజలు ఆమోదించలేదు. తాను ఎవరి కారణంగా నష్టపోయారో ఆ మాజీనే ఇప్పుడు ఈయన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో పెద్దాయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. రేపో మాపో పసుపు కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖాయమైంది. ఇంతకీ ఎవరైనా వాస్ దిస్? మర్రి రాజశేఖర్ గుంటూరు జిల్లా రాజకీయాల్లో వివాదరహితుడు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2004లో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యేగా గెలిచారు. మామ సోమేపల్లి సాంబయ్య వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మర్రి రాజశేఖర్ ప్రముఖ న్యాయవాది, పేదల లాయర్గా ఆయనకు పేరుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిలకలూరిపేట నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు దగ్గరయ్యారు. నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, లో లెవెల్ చప్టాలు, పసుమర్రు, నరసరావుపేట, చిరుమావిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ నియోజకవర్గంలో మర్రికి ప్రత్యేక గుర్తింపు. ఆయనకు వర్గం ఉంది. కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలో చేరారాయన. వైసీపీ కష్టాల్లో ఉన్న సమయంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జగన్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా చిలకలూరిపేట టికెట్టును అధినేత జగన్ టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనీకి కేటాయించారు. ఆ సమయంలో మర్రి రాజశేఖర్ను మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీ చేయటానికే దాదాపు 4 ఏళ్ల సమయం పట్టింది. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజని 2019లోనే మంత్రి అయ్యారు. నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్కు వ్యతిరేకంగా విడుదల రజని పావులు కదిపారు. జగన్ సైతం రజనీకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ తూచా తప్పకుండా నిర్వహించారు. ఆ సమయంలో బలమైన నేతగా పేరొందిన మర్రిని కాదని ఎవరికీ అంతుచిక్కని విధంగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును చిలకలూరిపేట అభ్యర్థిగా ఖరారు చేశారు జగన్. అయినా పార్టీ నిర్ణయానికే మర్రి రాజశేఖర్ కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం విడుదల రజనీని మరోసారి చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది మర్రి వర్గానికి రుచించటం లేదు. కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రజనీకి తిరిగి కీలక పదవిలో ఎలా నియమిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీలో ఇంత అవమానించినా ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని మర్రి మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారట. ఇదే సమయంలో మర్రి రాజశేఖర్కు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందట. ఇంకే ఉంది, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.